హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, అయితే మనం ఇంతకుముందు ఒక వీడియో చేసామండి. ఆ వీడియో ఏంటి అంటే తెలంగాణలో ఉన్న ఫ్రీ గవర్నమెంట్ హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాంట్లో అడ్మిషన్ పొందడం ఎలా అనే దాని మీద మనం ఒక వీడియో చేసాం. ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఫుల్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయండి అని కూడా మనకు కామెంట్స్ ద్వారా తెలియజేశారు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనము తెలంగాణలో ఉన్న ప్రతి డిస్టిక్ లో మనము ఈ యొక్క హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని అప్రోచ్ అవ్వడం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మనం ఒక వీడియో చేస్తున్నామండి. ప్రస్తుతానికి మనము హైదరాబాద్ డిస్టిక్ లో ఉన్న ఫ్రీ గవర్నమెంట్ హాస్టల్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ యొక్క హాస్టల్స్ SCDD షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నవి. సో వీటిని మనము డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్ అంటాం. దీంట్లో మనకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ మరియు ఫ్రీ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ అమ్యూనిటీస్ అంటే ప్లేట్, గ్లాస్ మరియు బెడ్షీట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో అకామిడేషన్ తో పాటు ఫుడ్, అమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. అదే విధంగా పాకెట్ మనీ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి దీంట్లో అడ్మిషన్ ఏ విధంగా పొందాలంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు, అంటే ఇంటర్మీడియట్ కానీ, బీటెక్ కానీ, BE కానీ, BSc కానీ, ఇట్లా ఈ యొక్క కోర్సులు చేస్తున్న విద్యార్థులు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ యొక్క హాస్టల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా మనం డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది హాస్టల్, హాస్టల్ లొకేషన్ మరియు నేమ్ ఆఫ్ ది హెచ్డబ్ల్యూ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు అతని యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH AC గార్డ్స్ హాస్టల్, దీని బాయ్స్ హాస్టల్ అండి. ఈ యొక్క హాస్టల్ మనకు మల్కాజ్గిరిలో ఉన్నది. దీనికి సంబంధించిన హౌస్ నెంబర్ తో సహా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ నియర్ టు అనుటెక్స్, గీతానగర్, మల్కాజ్గిరి ఈ యొక్క హాస్టల్ ఈ అడ్రస్ లో ఉందండి. దీన్ని మనకు హెచ్డబ్ల్యూ మనకు దీన్ని రన్ చేస్తున్నారంటే శ్యామ్ కుమార్ అనే హెచ్డబ్ల్యూ ఈ యొక్క హాస్టల్ కి ఇన్ఛార్జ్ అండి. అతను ఒక ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకటి గమనించదగిన విషయం ఏంటి అంటే హెచ్డబ్ల్యూ ఈ రోజు ఉండొచ్చు, రేపు మారొచ్చు, చెప్పలేము. అంటే వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిందని అంటే వాళ్ళు మారిపోతారండి. అదొకటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీలైతే కూడా మీరు ఈ అడ్రస్ కి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా సెకండ్ హాస్టల్ చూద్దామండి. గవర్నమెంట్ SWCBH. ఈ CBH అంటే SW అంటేనేమో మనకు స్టేట్ సోషల్ వెల్ఫేర్. అదే విధంగా CBH అంటేనేమో కాలేజ్ బాయ్స్ హాస్టల్ అండి. అంబర్పేట్ 1 అంటే గవర్నమెంట్ SWCBH అంబర్పేట్ 1 ఈ యొక్క హాస్టల్ పేరు అండి. ఇది కూడా బాయ్స్ హాస్టల్. CBH అంటే ఇక్కడ BH అని ఉంది కదా, బాయ్స్ హాస్టల్. ఇది కూడా బాయ్స్ హాస్టల్. దీని అడ్రస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నింబోలిగడ్డల కాచిగూడలో ఉంటుందండి. దీని యొక్క హెచ్డబ్ల్యూ ప్రస్తుతానికి ఎవరు ఉన్నారంటే మనకు D శ్రీనివాస్ బాబు, ఇతను ఒక ఫోన్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా థర్డ్ వన్ కి చూస్తున్నట్టయితే మనము గవర్నమెంట్ SWCBH అంబర్పేట్ 2 ఈ యొక్క హాస్టల్ పేరు అంబర్పేట్ 2 CBH హాస్టల్. ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. దీని అడ్రస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే ప్రస్తుతానికి సలీం నగర్ కాలనీ, మలక్పేట్, హైదరాబాద్. దీని యొక్క హెచ్డబ్ల్యూఓ మనకు మోహన్ గారు ఉన్నారండి. మోహన్ హెచ్డబ్ల్యూఓ, ఇతను కూడా ఫోన్ నెంబర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనకు ఫోర్త్ హాస్టల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH అమీర్పేట్. ఈ యొక్క హాస్టల్ ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. ఈ యొక్క హాస్టల్ మనకు రేమత్ నగర్, యూసుఫ్గూడలో ఉన్నది. యూసుఫ్గూడ అంటే హైదరాబాద్ యూసుఫ్గూడలో ఉన్నది. దీని యొక్క హెచ్డబ్ల్యూ ఇన్ఛార్జ్ ఎవరున్నారంటే మనకు సిద్ధిరాములు, అతని ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనకు ఫిఫ్త్ హాస్టల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH బండ్లగూడ. ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. ఇది కూడా మనకి ఎక్కడ ఉన్నదంటే ద్వారకాపురం. మనం ప్రస్తుతానికైతే మీరు హౌస్ నెంబర్ చూడండి, హౌస్ నెంబర్ నేను చెప్పట్లేదని ఇక్కడ చూపిస్తున్నాము. ద్వారకాపురం రోడ్ నెంబర్ 8C, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ లో ఉంది. దీని యొక్క ఇన్ఛార్జ్ మనకు D శ్రీనివాస్ బాబు, అతని ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనము సిక్స్త్ హాస్టల్ చూసుకున్నట్టయితే
గవర్నమెంట్ SWCBH అంబర్పేట్ 2. ఈ యొక్క హాస్టల్ కూడా మనకు ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా బాయ్స్ హాస్టల్ అండి. ఈ యొక్క అడ్రస్ మనం చూసుకున్నట్టయితే సలీం నగర్ కాలనీ, మలక్పేట్, హైదరాబాద్. ఈ హాస్టల్ కి మనకి ఇన్ఛార్జ్ గా ఎవరున్నారంటే ఎస్ భరత్ గౌడ్. అతని ఫోన్ నెంబర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనం క్లియర్ కట్ గా ప్రొవైడ్ చేస్తున్నామండి. అదే విధంగా 7th హాస్టల్ సీరియల్ నెంబర్ 7 అండి. ఈ యొక్క హాస్టల్ SWCBH చింతల్ బస్తీ. ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్. ఇది ఎక్కడ ఉన్నదంటే జాంబాగ్ నియర్ కోటి, హైదరాబాద్. ఈ చింతల్ బస్తీ ఉన్నంత మాత్రం చింతల్ బస్తీలో ఉండకపోవచ్చు. ఈ ఏదైతే అడ్రస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఒక అడ్రస్ లో ఉంటదండి. అంటే ఈ యొక్క హాస్టల్స్ మనం కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని సౌకర్యాలు కొన్ని బాలేకపోయినంత మాత్రాన కూడా కొన్ని హాస్టల్స్ మనకు షిఫ్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. మీరు ఈ యొక్క అడ్రస్ కూడా వెళ్ళండి. లేదంటే ఆ ఒక హాస్టల్స్ వార్డెన్స్ కి మనం ఫోన్ చేసినా కూడా మనకు తెలియజేస్తారు. ఈ యొక్క చింతల్ బస్సి గవర్నమెంట్ SW ఒక హాస్టల్ మనకు ఇన్ఛార్జ్ గా ఎవరు ఉన్నారంటే మోహన్ గారు ఉన్నారంటే ప్రస్తుతానికి మనకు ఆయన ఫోన్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. HW హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. అదే విధంగా మనకు 8th హాస్టల్. ఈ యొక్క హాస్టల్ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH కట్టెల మండి. ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. ఈ యొక్క హాస్టల్ అడ్రస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు హౌస్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా సలీం నగర్ కాలనీ, ఆపోజిట్ టీవీ టవర్, మలక్పేట్, హైదరాబాద్ లో ఉందండి. ఈ యొక్క హాస్టల్ ఇన్ఛార్జ్ కూడా మనకు మోహన్ గారు ఉన్నారండి. ఒకసారి చూసుకున్నట్టయితే అతని ఫోన్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదే విధంగా మనకు 9th హాస్టల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH లాల్ బజార్. ఈ యొక్క హాస్టల్ కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. దీన్ని ఒక అడ్రస్ మనము చూసుకున్నట్టయితే ఇక్కడ హౌస్ నెంబర్ ఉన్నది చూడండి ఒకసారి. అదే విధంగా మీకు ఇక్కడ సాహితీ నగర్ కాలనీ, PNT కాలనీ, హైదరాబాద్. ఈ అడ్రస్ లో మనకు లాల్ బజార్ ఒక హాస్టల్ ఉన్నదండి. ఈ యొక్క హాస్టల్ మనకు HW ఎవరున్నారంటే AS చంద్ర బాబు HWO. ఈయన ఒక ఫోన్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా 10th హాస్టల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ CBH మెహదీపట్నం బాయ్స్ హాస్టల్. ఈ యొక్క హాస్టల్ కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. ఇది కూడా మనకి ఎక్కడ ఉందంటే జాంబాగ్ నియర్ కోటి, హైదరాబాద్. ఈ యొక్క లొకేషన్ లో ఉంది. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క హాస్టల్ మనకు వార్డెన్ కూడా మనకు మోహన్ గారు ఉన్నారండి. ఒకసారి చూడండి. ఇతర ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీకు చాలా మటుకి మోహన్ గారు కనబడుతున్నారు. అయితే కొన్నిటికి ఒక ఇద్దరు ముగ్గురు కొన్ని హాస్టల్స్ కి ఒకరే ఇన్ఛార్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు కొంతమంది HW లేక కూడా కొంతమందిని 2 హాస్టల్స్ కి 3 హాస్టల్స్ కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు 11th హాస్టల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH ముసారంబాగ్. ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. దీని యొక్క అడ్రస్ మనకు విద్యుత్ నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ అడ్రస్ లో ఉంది. దీని యొక్క ఇన్ఛార్జ్ మనకు వెంకటయ్య గారు ఉన్నారండి. ఈయన కూడా HWO. ఈయన యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ పొందపరచడం జరిగింది. ఒకసారి చూడండి. అదే విధంగా మనము 12th హాస్టల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH పురాణాపూల్. ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. దీని యొక్క అడ్రస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హౌస్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంద్రలోక్ కమర్షియల్ కాంప్లెక్స్ బిసైడ్ హోటల్ జయ ఇంటర్నేషనల్ అబిడ్స్. ఇది కూడా అబిడ్స్ లో ఉన్నదండి. దీని యొక్క ఇన్ఛార్జ్ మనకు జహీరుద్దీన్ గారు ఉన్నారండి. ఇతని ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనము ఒకసారి చూసుకున్నట్టయితే 13th హాస్టల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH సైదాబాద్. ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. ఈ యొక్క అడ్రస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా నింబోలిగడ్డ, కాచిగూడ నియర్ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నది. దీనికి ఇన్ఛార్జ్ కూడా మనకు శ్రీనివాస్ గారు ఉన్నారండి. శ్రీనివాస్ గారు. ఈయన యొక్క అడ్రస్ కూడా ఈయన యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనకు 14th హాస్టల్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ SWCBH యాకుత్పురా. ఇది కూడా మనకు బాయ్స్ హాస్టల్ అండి. ఇది కూడా మనకి ఎక్కడ ఉందంటే నింబోలిగడ్డ నియర్ రైల్వే ట్రాక్, కాచిగూడ దగ్గర ఉన్నది. అదే విధంగా దీని యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరు ఉన్నారంటే జహీరుద్దీన్ గారు ఉన్నారండి. అతని ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనము 15th హాస్టల్ చూసుకున్నట్టయితే
మనము గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ అమీర్పేట్. సిజిహెచ్ అంటే మీకు చెప్పిన కదండి, గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్, సిజిహెచ్ అంటే కాలేజ్ గర్ల్స్ హాస్టల్. ఇది ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్ కిందకి వస్తుందండి. ఇది గర్ల్స్ హాస్టల్ అమీర్పేట్. ఈ యొక్క హాస్టల్ వీటి అడ్రస్ మనకి ఎక్కడ ఉందంటే కింగ్ కోటి ఎక్స్ క్రాస్ రోడ్, ఎక్స్ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నది. సో దీని యొక్క ఇన్ఛార్జ్ ఎవరున్నారంటే ప్రస్తుతానికి మనకు అనసూయ గారు ఉన్నారండి. ఆమె యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనము నెక్స్ట్ చూసుకున్నట్టయితే 16th హాస్టల్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఒక హాస్టల్ ఎట్లా ఉన్నదంటే గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ బాజర్గఢ్, ఇది గర్ల్స్ హాస్టల్ అండి. దీని యొక్క అడ్రస్ మనం చూసుకున్నట్టయితే సింగరేల్ని కాలనీ, రోడ్ నెంబర్ 2, మోహన్ నగర్, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్. దీని యొక్క మనకు హెచ్డబ్ల్యూ గారు ఎవరున్నారంటే అనిత హెచ్డబ్ల్యూ గారు ఉన్నారండి. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ మనం ఇక్కడ పొందపరచడం జరిగింది. అదే విధంగా 17th హాస్టల్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ దోమల్గూడ, ఇది మనకు గర్ల్స్ హాస్టల్ అండి. దీని యొక్క అడ్రస్ కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చైతన్యపురి, కొత్తపేట్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఇది ఒకసారి చూసుకున్నట్టయితే యాక్చువల్లీ ఇది చైతన్యపూరి, కొత్తపేట అంటే ఇది దిల్షునార్ కిందికి వస్తుందండి. సో అడ్రస్ కొంచెం తప్పుపడ్డట్టున్నా, ఒకసారి చూసుకోండి. దీని యొక్క మనకి ఇన్ఛార్జ్ గా ఎవరున్నారంటే అనసూయ గారు ఉన్నారండి. అనసూయ గారు మనకు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 80th హాస్టల్ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ కాచిగూడ గర్ల్స్ హాస్టల్ అండి. ఇది ఎక్కడ ఉన్నదంటే జిహెచ్ఎంసి కాచిగూడ దగ్గర ఉన్నది. ఆ ఒక్క మనము నెంబర్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే దీని యొక్క ఇన్ఛార్జ్ కూడా మనకు అనసూయ గారు ఉన్నారండి. అనసూయ గారికి 2-3 కూడా ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే అంటే మనకి ఇక్కడ కొంతమంది హెచ్డబ్ల్యూ లేక వాళ్ళ ఒక్కొక్క 2 హాస్టల్స్ ని, 3 హాస్టల్స్ ని ఒకరికే ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము 90th హాస్టల్ ఒకసారి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ కాచిగూడ 1 గర్ల్స్ హాస్టల్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే దీని యొక్క అడ్రస్ మనకు ఇప్పుడు సిచ్యువేటెడ్ ఎట్ విద్యుత్ నగర్, కొత్తపేట్, ఉప్పల్, మేడ్చల్. ఇది కూడా మనకు ఉప్పల్లో ఉందండి. ఒకసారి చూసుకున్నట్టయితే దీని యొక్క మనకు హెచ్డబ్ల్యూ గారు ఎవరున్నారంటే నాగరాణి హెచ్డబ్ల్యూ గారు ఉన్నారండి. ఆమె ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు 21 హాస్టల్ 25 చూసుకుందామండి. గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్. ఇది ఎక్కడ ఉన్నదంటే మారేడుపల్లి, ఇది గర్ల్స్ హాస్టల్ అండి. ఇది ఎక్కడ ఉన్నదంటే అంబర్పేట్ నియర్ జిందాల్ ఇస్మాత్ ఫ్యాక్టరీ, హైదరాబాద్. ఇది జిందాల్ ఇస్మాత్ ఫ్యాక్టరీ హైదరాబాద్ లో ఉందండి. దీని యొక్క ఇన్ఛార్జ్ మనకు ఎవరున్నారంటే భానుప్రియ హెచ్డబ్ల్యూ గారు ఉన్నారండి. ఆమె ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా 21 హాస్టల్ 21st హాస్టల్ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ నింబోలిగడ్డ, ఇది గర్ల్స్ హాస్టల్ అండి. ఇది ఎక్కడ ఉన్నదంటే ప్రస్తుతానికి మనకు దీని యొక్క హౌస్ నెంబర్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫేజ్ 1 అల్విని కాలనీ, కుక్కట్పల్లి, హైదరాబాద్ లో ఉన్నది. సో దీని యొక్క ఇన్ఛార్జ్ మనకు ప్రస్తుతానికి నందిని తివారి గారు ఉన్నారండి. ఈమె యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనము 22nd హాస్టల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్, ఇది కూడా గర్ల్స్ హాస్టల్ అండి. దీని యొక్క లొకేషన్ మనకి ఎక్కడ ఉన్నదంటే హౌస్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కరణ్ బాగ్, సైదాబాద్, ఆసంబాగ్ కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నది. ఒకసారి అంటే ఇది కూడా హైదరాబాద్ లో ఉన్నది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే దీని యొక్క ఇన్ఛార్జ్ మనకు నాగరాణి గారు ఉన్నారు. నాగరాణి హెచ్డబ్ల్యూ గారు ఉన్నారండి. సో ఆమె యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా 24th హాస్టల్ మనం చూసుకున్నట్టయితే హెచ్డబ్ల్యూ సిజిహెచ్ సికింద్రాబాద్, ఇది కూడా గర్ల్స్ హాస్టల్ అండి. అయితే దీని యొక్క అడ్రస్ మనకి ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ హౌస్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లాట్ నెంబర్ 118 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ. ఇది హబ్సిగూడలో ఉన్నది. దీని యొక్క ఇన్ఛార్జ్ అనిత గారు ఉన్నారంటే అనిత గారి ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా గవర్నమెంట్ ఎస్డబ్ల్యూ సిజిహెచ్ సికింద్రాబాద్ 1, ఇది కూడా గర్ల్స్ హాస్టల్. ఎక్కడ ఉన్నదంటే వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్ లో ఉన్నదండి. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క హాస్టల్ ఇన్ఛార్జ్ మనకు భానుప్రియ గారు ఉన్నారండి. ఆమె యొక్క ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఈ హాస్టల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ
హెచ్డబ్ల్యూ వాళ్ళు మనకు 2 హాస్టల్స్ 3 హాస్టల్స్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు. అయితే కొన్నిటికి హెచ్డబ్ల్యూ వాళ్ళు లేక మనకు అట్లా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఈ హెచ్డబ్ల్యూ వారు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఐ మీన్ రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాళ్ళు లేకున్నా మీరు ప్రస్తుతానికి ఈ హైదరాబాద్ అంటే వాటి డీటెయిల్స్ మీకు ఇవ్వకపోయినా, లేదంటే మీరు వాళ్ళ దగ్గర పొందలేకపోయినా కూడా మీరు ఏం చేయాలంటే హైదరాబాద్ లో ఉన్న SCDD డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ కి వెళ్ళండి. అక్కడ కూడా మీకు క్లియర్ కట్ గా డీటెయిల్స్ ప్రొవైడ్ అని జరుగుతుంది అండి. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదే విధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హాస్టల్ డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. సో ఎవరైతే స్టూడెంట్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రూములు లేక ఇబ్బంది పడడము అండ్ బయట ఖర్చులకు ఇబ్బంది పడే విద్యార్థులు తప్పకుండా ఈ హాస్టల్స్ లో ఉండి మనకు అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ కూడా పొందే అవకాశం ఉంది. సో మీరు కూడా ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా ఊరికే ఫోన్ చేయకుండా నార్మల్ గా మీకు ఆఫీస్ టైమ్స్ లో వాళ్ళకి ఫోన్ చేసి తప్పకుండా డీటెయిల్స్ పొంది మీరు అడ్మిషన్ పొందవచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి, డోంట్ వరీ. సో మా ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఎవరైతే నీడ్ ఉన్న పిల్లలకి, నీడ్ ఉన్న స్టూడెంట్స్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. కామెంట్ చేసేసి మా వీడియోని లైక్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.